గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. దే విల్ ట్రాక్ వాళ్ళకి తెలుసు యురేనియం ఎక్కడ ఉందని. యురేనియం అనేది నేను చెప్పినట్లు మనం ఏదో బ్యాగ్లు వేసుకొని తీసుకెళ్ళలేము, మనం దాన్ని లారీలు వేసుకొని తీసుకెళ్ళలేము. నేను చాలామంది మన పబ్లికేషన్స్ ఇండియాలో వాళ్ళు రాసిన చూసి నేను నవ్వాను అనమాట. లారీలో తీసుకెళ్లారు అని చెప్పి 400 లారీలు వచ్చిన దాంట్లో యురేనియం 230 కిలోలు అంటే ఒక పెద్ద క్వాంటిటీ ఏం కాదు. 40 లారీలు అక్కర్లేదు దానికి. సో జస్ట్ రిలాక్స్. కాకపోతే ఉన్నటువంటి కంటైనర్లు దాని మెకానిజం హైలీ రేడియో యాక్టివ్. సో దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడంలోనే పెద్ద కేర్ఫుల్ ఉండాలి. అది ఇట్లాంటి పరిస్థితుల్లో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు బ్యాడ్ లక్ ఎక్కడైనా ఇజ్రాయెల్ వచ్చి కొట్టారనుకోండి ఈ రోడ్డు మీదే, చుట్టుపక్కల ఉన్న 500, 600, 1000 కిలోమీటర్లు ఎవరు ఉండలేరు మళ్ళీ. సో నోబడీ విల్ టేక్ దట్ రిస్క్. సో ఏదో చేస్తుంటారు, అది మనకు తెలియదు. ఇరాన్తోని నెగోషియేట్ చేసి బాబు చేయకు అని చెప్తే వాళ్ళు వినరు. ఐఏఈని తీసుకొస్తే అది కూడా వాళ్ళు వినరు ఇప్పుడు. ఎందుకంటే దీనికన్నా ముందు అట్లీస్ట్ ఐఏఈ మాట వినరు. వాళ్ళు కెమెరా పెట్టారు, వాళ్ళు లిజనింగ్ సౌండ్స్ పెట్టారు, అన్నీ చేశారు వాళ్ళు. ఇప్పుడు అది కూడా చేయలేకపోతారు. ఎవరి మీద నమ్మకం లేదు ఎవరికి ఇప్పుడు, అది ప్రాబ్లం. సో ఇజ్రాయెల్ స్టాండ్ ఎలా ఉంటుంది అనేది ఎంతకాలం వేచి చూస్తుంది? ఇప్పుడు ఈ అమెరికా వాళ్ళు ఇచ్చినటువంటి ఒక మాటకి ఒక గౌరవం ఇచ్చేసి ఆగారా? కరెక్ట్. ఎందుకంటే వాళ్ళకి నేను చెప్పినట్టు ఇంకా ముందు చెప్పాను మీకు, రీకూప్ చేసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర కూడా ఆయుధాలు అయిపోయినాయి. డైలీ డేవిడ్ స్లింగ్ కానివ్వండి, ఐరన్ డోమ్ యూజ్ చేస్తున్నాడు. మిసైల్స్ ఒక రోజు అయిపోతుంది. ఇరాన్ది కూడా అయిపోయినాయి మిసైల్స్, కానీ కౌంటర్ చేయడానికి మిసైల్స్ కావాలి కదా, ఐరన్ డోమ్ లాంటి మిగతాది. అది కూడా 200 ఎయిర్ ఫోర్స్ జెట్లు పంపిస్తే ఒక దాంట్లో 4 మిసైల్స్ ఉంటాయి మీకు. ఒక్కసారి 800 పోయిందా లేకుంటే 1000 పోయిందా? సో యూ నీడ్ టు రీకూప్. మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, యూఎస్ నుంచి తెప్పించుకోవాలి, ఇండియా నుంచి తెప్పించుకోవాలి. ఇండియా కూడా మ్యానుఫ్యాక్చర్ అని బయట చెప్పరు వాళ్ళు ఇండియా. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక బ్రేక్ తీసుకుంటే ఇద్దరికి అడ్వాంటేజ్. ఇరాన్కి ఏంటంటే ఏం డ్యామేజ్ జరిగింది చెక్ చేసి మనం నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ రీప్రాసెసింగ్ స్టార్ట్ చేయాలన్నా వద్దు, మనకి ఇప్పుడు చేస్తే మళ్ళీ వాళ్ళు వచ్చి ఇంకోసారి కొడతారు. వీ విల్ రిలాక్స్. మా దగ్గర ఉన్న యూరియానే మనం ఏం చేసాం చెప్పక్కర్లేదు, మళ్ళీ ఎక్కడైనా ప్రాసెస్ చేయాలంటే చేసుకోవచ్చు. ఏమనంటే మేము పీస్ఫుల్ పర్పస్ చేసుకుంటా అంటారు. సో కానీ ఇజ్రాయెల్ ఏం చేస్తారంటే దే ఆర్ వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ అటాక్ ఫ్రమ్ హెజ్బుల్లా ఆర్ హమాస్. ఒక పెద్ద అటాక్ జరిగిందనుకోండి, ఆ ఎక్స్క్యూజ్ తీసుకొని వాళ్ళు ఇరాన్ని కొడతారు. కానీ ట్రంప్ ఉన్నదాకా, ఇప్పుడు ట్రంప్ అట్లీస్ట్ నెక్స్ట్ 6 నెలల దాకా పక్క ఉంటారు కదా, ఎట్లయినా 4 సంవత్సరాలు ఉంది ఇంకా ఆయనకి. కానీ ట్రంప్ ఇజ్రాయెల్ మీద ఉన్న పట్టు ఎంత ఉందని తెలిసిపోతుంది దీంతో. చాలా మటుకు కొంచెం వీకెన్ అయింది అది. ఇజ్రాయెల్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా వాళ్ళు 200 ఎకరాలు మళ్ళీ పంపించారు ఇరాన్కి బాంబ్ చేయడానికి. ట్రంప్కి ఆల్మోస్ట్ పిచ్చి పట్టేస్తుంది. యూజ్ ద వెరీ బ్యాడ్ లాంగ్వేజ్, ఎఫ్ లాంగ్వేజ్ యూజ్ చేశారు ఆయన. దే డోంట్ నో వాట్ ద హెల్ దే ఆర్ డూయింగ్ అని చెప్పేశారు ఆయన. సో ఆ పరిస్థితికి వచ్చేస్తుంది. అంటే నా మాట వినట్లేదు వీరెవరు, ఏంటిది అని. సో ఇజ్రాయెల్ కూడా దే ఆర్ వెయిటింగ్. రేపు ఇరాన్ ఏం అనౌన్స్ చేస్తారంటే మా యురేనియం ప్రొడక్షన్ మళ్ళీ మొదలు పెడతామంటే అప్పుడు అమెరికా ప్యానిక్ అవుతుంది. మళ్ళీ ఇరాన్ దగ్గర వెళ్ళి ఇజ్రాయెల్ దగ్గర వెళ్ళి ఏం చెప్తారంటే మీరు కొట్టండి, మీరు ఏం కావాలంటే చేసుకోండి, ఎందుకంటే సీజ్ ఫైర్ వైలేట్ అయిందని చెప్పేసి. దానికి వెయిట్ చేస్తాం. ఒక మిసైల్ ఎక్కడ పోయింది అనుకోండి, ఒక మిసైల్ ఇక్కడ వస్తే సీజ్ ఫైర్ ఇస్ అవుట్, మళ్ళీ యుద్ధం మొదలు కావు. కానీ దానికి కొంచెం రీకూప్ చేసుకొని వీళ్ళ ఎయిర్ ఫోర్స్ పైలట్స్ కానివ్వండి మిగతా అందరికి రెస్ట్ ఇచ్చి 2-3 వారాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ వచ్చి కొట్టడం ఉంటుంది. ఎందుకంటే హిస్టరీ నుంచి 1948 నుంచి ఈ యుద్ధం నడుస్తుంది. అప్పుడు ఈజిప్ట్, జార్డన్, లెబనాన్ అందరు కలిసి అటాక్ చేశారు, ఇజ్రాయెల్ మీద దాడి చేశారు. ఇప్పుడు ఇరాన్ దాడి చేశారు, ఇరాన్ ప్రాక్సీస్ దాడి చేస్తున్నారు. సో నెక్స్ట్ సిచ్యువేషన్కి రావడానికి ఇజ్రాయెల్ ఈజ్ వెయిటింగ్ ఫర్ వన్ స్మాల్ మిస్టేక్ ఫ్రమ్ ఇరాన్. అది చెప్పగానే వాళ్ళు చెప్పేస్తారు ట్రంప్కి, చూడండి వాళ్ళు యురేనియం ఇక్కడ పెట్టుకున్నారు, వాళ్ళు ప్రాసెస్ చేస్తున్నారు, మీరేం చెప్తారంటే వెళ్ళి కొట్టేశారా బాబు నాకు తెలియదు అని చెప్పేస్తారు. బికాస్ ప్రెసిడెంట్ ట్రంప్కి ఏంటంటే ఆయన ఒక పీస్ మేకర్గా చూపిస్తున్నారు ఆయన్ని. కానీ ఆయనే B2 పంపించింది కదా బాంబు చేయడానికి. బాంబులు వేసిన తర్వాత ఈ హిందీలు అంటారు బిల్లి సౌ చూవే కాకే హచ్కోగాయని. పిల్లి ఒక 100 ఎలుకలు తినేసి మళ్ళీ హజ్కెళ్ళిందంట. అట్లా ఆ పరిస్థితి ఇది. సో డెఫినెట్గా ఒక ట్రంప్ చేసిన తప్పులు ఉన్నాయి, చాలా ఉన్నాయి, మిస్టేక్స్, స్ట్రాటజిక్ మిస్టేక్స్ చాలా ఉన్నాయి. B2 యూజ్ చేయాలన్నా వద్దా, మీరు మీకు మొత్తం డెస్ట్రాయ్ చేయకపోతే మీరు ఎందుకు సెకండ్ ట్రిప్ ఎందుకు వెళ్ళలేదు ఇంకోసారి? ఇద్దరు ఎన్ని B2 బాంబర్స్ ఉంది కదా, సెకండ్ వేవ్ ఎందుకు కొట్టలేదు? సెకండ్ వేవ్ కొడితే మళ్ళీ మొత్తం డెస్ట్రాయ్ అయిపోయి ఉంటుందా? లేకుంటే ఇజ్రాయెల్ దగ్గర ఉన్న ఆయుధాలు వాళ్ళు ఎందుకు వాడట్లేదు? వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు కూడా వాడచ్చు, కానీ వాళ్ళు ఆపేసుకున్నారు. మేబీ నెక్స్ట్ రౌండ్లో కొడదామని చెప్పేసి.
బహుశా జరగచ్చు కూడా. ఇప్పుడు ఫస్ట్ ట్రంప్ మళ్ళీ సెకండ్ టర్మ్లోకి రాగానే చేసిన పని రష్యా అండ్ ఉక్రెయిన్ మధ్య దాంట్లో ఒక డిస్కషన్ అనేది తీసుకొచ్చారు. ఇద్దరు పట్టించుకోలేదు, వినలేదు. ఈవెన్ వైట్ హౌస్కి జెలెన్స్కీని పిలిచారు, కేర్ నాట్ అన్నట్టుగా ఆయన ఉన్నాడు. ఆ తర్వాత మన పాకిస్తాన్ ఆపరేషన్ సింధూరు దీని గురించి మాట్లాడారు. ఆ తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ అయింది. సో ఇక్కడ కూడా ఒక పాజ్ బటన్ లాంటిది ప్రెస్ చేసి ఉంచారు. ఆ తర్వాత ఇంకోటి ఏదో అవబోతుందా మళ్ళీ? ఆర్ దే వెయిటింగ్ ఫర్ దాట్? అలా అనిపిస్తోంది కదా. అమెరికా వెయిట్ చేస్తున్నారండి, కానీ అమెరికాకి ఇంకా యుద్ధాలంటే ఇంకా కొత్త ఏదైనా యుద్ధం తయారు చేయాల్సి వస్తుంది. అది ఎక్కడ లేదు ఇప్పుడు. ఎందుకంటే ఆఫ్రికాలో ఎక్కడో నడుస్తుంది, రువాండా గివాండా అంతా నడుస్తుంది, కానీ పెద్ద వార్ ఎక్కడ లేదు. రిజీమ్ చేంజ్లు ఉన్నాయి కొన్ని. మయన్మార్లో చేపిస్తున్నారు, అది జరగబోతుంది నెక్స్ట్ 6 monthsలో. మయన్మార్లో మోస్ట్లీ మిలిటరీ వాళ్ళ ఒక కూ నడుస్తుంది. మిలిటరీలోనే కొట్టుకుంటారు కొంచెం. ఆఫ్ఘనిస్తాన్ కొంచెం ట్రై చేస్తున్నా, కానీ అక్కడ ఏం జరగట్లేదు వాళ్ళతోని, అమెరికాతోని. ఇరాక్లో కూడా ఏం లేదు, లిబియాలో లేదు, చెప్పినట్లు ఎక్కడ లేదు. సో అక్కడ మిగిలింది ఒక్కటే ఏంటంటే ఇరాన్ ఒకటి ఆ ఏరియాలో, ఇంకోటి లెబనన్లో అయితే ఇప్పుడు పీస్ఫుల్గానే ఉన్నారు, వాళ్ళ ప్రాబ్లం లేదు వాళ్ళతోని. లోకంలో మొత్తం మీరు కంప్లీట్గా చూస్తే పొలిటికల్గా అన్స్టేబుల్గా ఉన్న రీజన్ మిడిల్ ఈస్ట్ ఒకటే. కానీ ఇప్పుడు అది కూడా ఈ సీజ్ ఫైర్తో అది కూడా కూల్ అయిపోయింది. ట్రంప్కి ఇంకా కొత్తది ఏదైనా తయారు చేయాలంటే ఏదో కొత్త డ్రామా చేయాల్సి వస్తుంది. నేనైతే ఐ కెనాట్ గెస్ ఏం చేయబోతున్నారని, కానీ ఏదైనా గేమ్ ఉంటుంది. ట్రంప్కి అది చేయకుండా ఆయనకి నెక్స్ట్ ఎలక్షన్ లేదనుకోండి, అది డిఫరెంట్ థింగ్. కానీ డెమోక్రాట్ పార్టీకి ఒక పెద్ద ఛాలెంజ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ట్రంప్ని కిందకి దింపాలంటే, అట్లీస్ట్ రిపబ్లికన్స్ని కిందకి దింపాలంటే ట్రంప్ని కొంచెం కంప్లీట్గా ఒక ఫెయిలియర్గా చూపించాల్సి వస్తుంది. అది జరుగుతుందా లేదా అని మనం చూడాల్సిందే. ఈ వార్తోని, ఈ యుద్ధంతో తెలిసిపోయింది ఒకటి ఏంటంటే, అక్కడ ఒక టర్మ్ వచ్చింది, టాకో అంటారు యూఎస్లో. ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్ అంటే ఏదైనా ప్రాబ్లం వస్తే ట్రంప్ విత్డ్రా చేసుకుంటారని. అది కానీ ఈసారి ఎందుకు జరిగింది ఎక్స్ప్లెనేషన్ అడగాల్సింది యూఎస్ కాంగ్రెస్లో. ఆల్రెడీ అడుగుతున్నారు డెమోక్రాట్స్ వాళ్ళు, ఎందుకు జరిగింది, ఎందుకు బీటీలు పంపించారు, ఎందుకు ఇమీడియట్గా సీజ్ ఫైర్ అనౌన్స్ చేశారు, ఎందుకు ఇజ్రాయెల్ ఇరాన్ దగ్గర చెక్ చేయకుండా సీజ్ ఫైర్ అనౌన్స్ చేశారు. మన దగ్గర కూడా అంతే చెప్పారు కదా, భారత్ పాకిస్తాన్ చేసుకుంటామని చెప్పారు. మనకే తెలియదు ఏం నడుస్తుంది అనేది. సో ట్రంప్కి ఏంటంటే ఇన్ ద న్యూస్ ఉండాలి ఆయన. కానీ ఆయన అక్కడున్న లీగల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. అక్కడ కోర్టుల కేసులు మస్తు నడుస్తున్నాయి. కాలేజెస్ కానివ్వండి, సిటిజన్షిప్ గురించి కానివ్వండి, ఐస్ గురించి కానివ్వండి, చాలా నడుస్తున్నాయి అక్కడ ప్రాబ్లమ్స్. అది ముందు సార్ట్అవుట్ చేసుకున్న తర్వాత లోకంలో ఉన్న మిగతా ప్రాబ్లమ్ తర్వాత సార్ట్అవుట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మిడిల్ ఈస్ట్ని ఒక అత్యంత ప్రమాదకరమైనటువంటి ప్రాంతంగా ట్రంప్ ముందు నుంచి చెప్తూ వస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళని ఎవాక్యుయేట్ చేస్తాము, ఇలాంటివన్నీ కూడా చెప్తూ వస్తున్నప్పుడు, సో ఇప్పుడు మిడిల్ ఈస్ట్ మీద ఫోకస్ పెట్టుకుంటారా, లేకుంటే ప్రపంచవ్యాప్తంగానా, అమెరికానా? మిడిల్ ఈస్ట్ ఇప్పుడు లేదు, అక్కర్లేదు. మిడిల్ ఈస్ట్ ఇస్ క్వైట్. ఇప్పుడు ఇరాన్ ప్రాబ్లం ఒకటే ఉండే, అది సార్ట్అవుట్ అయిపోయింది. హూతీలు మాట్లాడలేదు, హమాస్ ఎక్కువ గొడవ లేదు, హమాస్ ఇజ్రాయెల్ చూసుకుంటున్నారు. ఇటువైపు ఏమో లెబనాన్ అబ్సల్యూట్లీ క్వైట్ అయిపోయారు, అంటే హెజ్బుల్లా క్వైట్ అయిపోయారు. అక్కడ ప్రాబ్లం ఏం లేదు మిడిల్ ఈస్ట్లో. ఇప్పుడు ప్రాబ్లం రాబోతుందంటే ఎకనామిక్ ఫ్రంట్లో రాబోతుంది ట్రంప్కి. ఇది కాదు, నాట్ ఆన్ ద వార్ ఫ్రంట్, ఎకనామిక్ ఫ్రంట్. రష్యా యుక్రెయిన్ ఎప్పుడు ఆపుతారని అది మనం చెప్పలేము, ఎప్పుడు ఆపుతారని. అది వాళ్ళు మొత్తం ఇద్దరు టైర్డ్ అయిపోయినప్పుడు ఆపేస్తారు. ఇప్పటికైతే ఇద్దరు కొట్టుకుంటున్నారు, వీళ్ళు ఆయుధాలు ఇస్తున్నారు మన నేటో, అది జెలెన్స్కీ వాడుకుంటున్నారు. ఇటువైపు ఏమో రష్యా ఇంకా ప్రొడక్షన్ ఎక్కువ చేస్తున్నారు, వాళ్ళు ఇంకా దాడి చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ ఆగుతుందో, ఇది ఫుట్బాల్ గేమ్ లాగా టైమ్అవుట్ ఉంటుందో లేదో మనకు తెలియదు దీనికి. సో డెఫినెట్గా ట్రంప్ నెక్స్ట్ టైం రష్యా యుక్రెయిన్ ఉంటుంది, కానీ అంత ఈజీ కాదు. అది సార్ట్అవుట్ చేయాలంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాంట్లో. మెయిన్లీ ఏంటంటే జెలెన్స్కీ ఈ వార్ నుంచి విత్డ్రా చేసుకుంటే, సీజ్ ఫైర్ పెట్టుకుంటే జెలెన్స్కీ పొజిషన్ వీక్ అయిపోతుంది యుక్రెయిన్లో. పుటిన్కి ఏ ప్రాబ్లం లేదు, పుటిన్ ఆటోక్రాటిక్ రూలర్, ఆయన ఉంటాడు ఇంకా 10 సంవత్సరాలు కంటూ ఉంటాడు ఇంకా. కానీ జెలెన్స్కీ చెప్పలేము, అది పెద్ద ప్రాబ్లం అనమాట. సో ట్రంప్ సపోర్ట్ చేస్తాడా లేదా అని చూస్తే ఎస్ సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఒక మినరల్స్ డీల్ చేసుకున్నారు, మినరల్స్ కావాలి అక్కడి నుంచి, రేర్ ఎర్త్స్ కావాలి, దానికి జెలెన్స్కీని వాడుకుంటారు. అయిపోయిన తర్వాత జెలెన్స్కీతో ఏం చేస్తారో మనం ఏం చెప్పలేము. సో ఇప్పుడు అల్టిమేట్గా మనం ఏ ఒక్క నోబెల్ ప్రైజ్ గురించి ఇంతలా చూడలేదు, ఇంతలా కూడా మాట్లాడుకోలేదు. నోబెల్ పీస్ ప్రైజ్ అనగానే డొనాల్డ్ ట్రంప్ చూస్తున్నారు అనేది ఒక రికమెండేషన్ లెటర్స్ ఇవన్నీ వెళ్ళిన తర్వాత వాట్ హ్యాపెన్స్, మొత్తం అల్టిమేట్గా ఫైనల్గా ఎవరి పేరు వస్తుంది అనుకుంటున్నారు? స్వీడిష్ అంత ఈజీగా తీసుకోరండి దీన్ని, అంత వాళ్ళు ఎవరు రికమెండేషన్ పట్టించుకోరు. ఆయన నేను రాసిస్తాను మీకు, ఇట్ విల్ బి వెరీ సర్ప్రైజింగ్ డెసిషన్. ట్రంప్కి తర్వాత అంటే నేను ఎప్పుడు అడగలేదు, ఎవరన్నారు నేను అడిగానని చెప్పి నోబెల్ ప్రైజ్, నేను అప్పుడు అడగలేదు కదా,
ఎవరు చెప్పారు నాకు ఇస్తారని చెప్పలేదు కదా అంటారు. తర్వాత ఇంగ్లీష్లో సార్ గ్రేప్స్ అంటారు, దొరకకపోతే తర్వాత దాన్ని పుల్లన అంటాం అయ్యే ఎవరు కావాలి అదంతా అంటారు. అది ఆ పరిస్థితికి ట్రంప్ వచ్చేస్తారు. రియాలిటీ చెక్ అనేది ఒక 6 నెలలు వచ్చేస్తుంది ట్రంప్కి డెఫినెట్గా. సో అప్పటిదాకా ఫోకస్ పెట్టాల్సినటువంటి అంశాలు బోల్డన్ ఉన్నాయి, వాటి మీద ఫోకస్ పెట్టుకుంటే ఎకానమీ, యా యుఎస్ ఎకానమీ షుడ్ బి ద నంబర్ 1 ఫోకస్ ఫర్ ట్రంప్. అక్కడే పెద్ద డిజాస్టర్ రాబోతుంది. ఏ ఒప్పందం చేశారు కానీ ఒప్పందంలో మ్యానుఫ్యాక్చరింగ్ రావట్లేదు. ఇప్పుడు కూడా మొబైల్ ఫోన్స్ ఇవాళ అనౌన్స్ చేశారు ఫాక్స్కాన్ కానీ మిగతా కంపెనీలు కానీ, ఏ కంపెనీ కానీ మిగతా ఇండియాలో కూడా ప్రొడక్షన్ పెట్టుకుంటున్నాం మేము, ఇండియా నుంచి ప్రొడక్షన్ మూవ్ చేయట్లేదు అన్నప్పుడు ట్రంప్ అమెరికా కోసం ఏం చేస్తారు, మాగా కంటిన్యూ చేస్తారా లేదా అనేది చాలా పెద్ద ప్రాబ్లం.